స్పాట్‌లో అంటే నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, సెన్సెక్స్ అవ్వచ్చు, ఇండివిడ్యువల్ స్టాక్స్ అవ్వచ్చు. ఏదైతే స్పాట్ చార్ట్ ఉంటుందో ఆ చార్ట్‌లో ప్రైస్ మూవ్‌మెంట్ బానే ఉంటుంది. అక్కడ మా టార్గెట్లు హిట్ అవుతున్నాయి. కానీ మేమెప్పుడైతే ఈ స్పాట్ చార్ట్‌ని చూసి ఆప్షన్‌లో ట్రేడ్స్ తీసుకుంటామో, కాల్ ఆప్షన్ బయింగ్‌లో అవ్వచ్చు, పుట్ ఆప్షన్ బయింగ్‌లో అవ్వచ్చు. ఎప్పుడైతే స్పాట్ చార్ట్‌లో చూసుకొని ఆప్షన్ ట్రేడ్ తీసుకుంటామో, మా ఆప్షన్ ప్రీమియం స్పాట్‌కి అనుకూలంగా మూవ్ అవ్వకపోవడం వల్ల మేము లాస్ చేసుకుంటున్నాము అని చెప్పి బిగినర్స్‌కుండే మోస్ట్ కామన్ కన్సర్న్ అండ్ కంప్లెయింట్ ఇదే ఉంటుంది. తర్వాత ఇంకొక సెట్ ఆఫ్ ట్రేడర్స్‌కుండే కన్‌ఫ్యూజన్ ఏంటో తెలుసా? ఎస్పెషల్లీ ఎక్స్‌పైరీ రోజు రూ. 5 ఉండే ప్రీమియము, రూ. 10 ఉండే ప్రీమియం ఉండే స్ట్రైక్ ప్రైస్ సడెన్‌గా రూ. 50, రూ. 100కెళ్ళిపోతుంది. అంటే ఏంటి? 5x 10 టైమ్స్ ఒక ప్రీమియం అనేది మల్టిప్లై అయిపోతుంది, పెరిగిపోతుంది. జాక్‌పాట్ బంపర్ లాగా తగులుతూ ఉంటుంది. సో, ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఉండే కన్‌ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ కేస్‌లో ఏమో ఒక పక్కన స్పాట్ మూవ్ అవుతోంది. స్పాట్ పెరుగుతోంది. నా ఆప్షన్ ప్రీమియం అంత మూవ్ అవ్వట్లేదు అని చెప్పి ఫస్ట్ కన్సర్న్. ఈ సెకండ్ కన్సర్న్‌లో ఏమో స్పాట్ కొంచెమే మూవ్ అవుతోంది. స్పాట్ ఏమో రూ. 5, రూ. 10 పెరిగితే నా ఆప్షన్ ప్రీమియం మాత్రం రూ. 15, రూ. 20 పెరుగుతోంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎలా మూవ్ అయితోందో అని అర్థం కాకుండా, లాజిక్ లేకుండా చాలామంది బిగినర్స్ అనేది ఉంటారు. సో, ఇలాంటి లాజిక్ అసలు ఒక స్పాట్ చార్ట్‌కి మధ్యలో, ఆప్షన్ చార్ట్‌కి మధ్యలో ప్రైస్ మూవ్‌మెంట్‌ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్‌లు 4 లేదా మేజర్‌గా 5 అనుకోవచ్చు. కానీ 4 అనుకోండి. అవేంటి? ఆప్షన్ గ్రీక్స్ అనేసి అంటాము. డెల్టా, గామా, థీటా, వేగా, రో. ఈ 5 ఆప్షన్ గ్రీక్స్ అని ఉంటాయి. సో, ఒక ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఉంటుందో ఈ ప్రీమియంలో ఈ 5 గ్రీక్స్ అనేవి ఉంటాయి. అండ్ ఒక్కొక్క గ్రీక్‌కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంటుంది. ఒక్కొక్క మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ ఉంటుంది. అండ్ అది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు ఆప్షన్ ప్రీమియమ్స్ అసలు ఎలా మూవ్ అయితాయి అన్న వెనకాలున్న మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ ఇంకా లాజిక్ 2 మీరు అర్థం చేసుకుంటారు. ఇవాల్టి వీడియోలో మనము ఆప్షన్ బయ్యర్స్‌కి అయితే 100% తెలిసి ఉండాల్సిన డెల్టా ఇంకా గామా గురించి నేర్చుకోబోతున్నాము. అసలు ఈ డెల్టా ఇంకా గామా ఈ 2 తెలుసుకోకుండా అసలు మీరు ఆప్షన్ బయింగే చేయకూడదు. చేశారు అనంటే 100% లాస్ వస్తుంది. సో, డెల్టా ఇంకా గామా ఈ 2 ఏంటి? దీని సిగ్నిఫికెన్స్ ఏంటి ఆప్షన్ బయింగ్‌లో అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. కానీ ఇప్పటివరకు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం మాట్లాడుతున్నాడు? ఆప్షన్స్ అంటున్నాడు, గామా అంటున్నాడు, స్పాట్ అంటున్నాడు, ఏదేదో అంటున్నాడు. అసలు ఏం జరుగుతోందో కూడా అర్థం కాని స్టేజ్‌లో గనుక మీరు వింటూ ఉంటే మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారని అర్థం. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నామో కూడా మీకు తెలియట్లేదని అర్థం. సో, అప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు మనం 1 బై 1 డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ ఎక్కడో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఆప్షన్ గ్రీక్స్ వరకు వచ్చేసాం. సో, మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే ఈ సిరీస్‌లో ఇక్కడ ప్లేలిస్ట్‌లో కనిపిస్తున్నట్టు అన్ని లైన్‌గా 1 బై 1 లాస్ట్ 24 వీడియోస్ కనుక మీరు చూసారు అని అనుకుంటే సూపర్ క్లారిటీతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. మన ఏ టు జీ రెవల్యూషన్, మన జర్నీ ఏంటి, మన పాత్ ఏంటో కూడా మీకు క్లియర్‌గా అర్థం అనేది అయిపోతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ప్లేలిస్ట్ లింక్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఐ కార్డ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ చెక్‌ఔట్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా వచ్చారు, నా గురించి ఇంకా తెలియకపోతే నా పేరు నిహాల్. నేను మార్కెట్స్‌లో ఫుల్ టైమ్ ఆప్షన్స్ ట్రేడర్‌ని. అండ్ మీరు చూస్తున్న వీడియోస్‌నేమో ఎడిట్ చేసింది బషీర్. సో, ఇంకా పరిచయాలు అయిపోతే కొత్తగా వచ్చిన మీరు, రెగ్యులర్‌గా మనల్ని ఫాలో అవుతున్న మన వ్యూవర్స్ మీరిద్దరూ ఏం చేయాలి? కింద కమెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిపోయి ఎపిసోడ్ 25 అటెండెన్స్‌ని మార్క్ చేసేసుకోండి. ఇంకా మనం 100Kకి ఇంత దగ్గరలో ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కారు అని అనుకుంటే ఆ 100K మైల్‌స్టోన్‌ని మనం రీచ్ అయిపోతాము. అండ్ నేను అవ్వచ్చు, నా టీమ్ కావచ్చు, మీరందరూ కూడా మన కాంటెంట్‌ని సపోర్ట్ చేస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ అండ్ ఆ మోటివేషన్ అనేది కూడా కంటిన్యూ అనేది అవుతుంది. కాబట్టి ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసేసుకోండి. తర్వాత మన ఏ టు జీ రెవల్యూషన్‌ని మొదలుపెట్టేద్దాం. సో, అన్నిటికంటే ఫస్ట్ ఇవాల్టి వీడియోలో మనము డెల్టా ఇంకా గామా ఈ రెండిటి గురించి నేర్చుకుందాము. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ 26లో దీని నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్‌లో మనము థీటా ఇంకా వేగా ఆ రెండిటిని కూడా నేర్చుకుంటూ తర్వాత రో అని ఉంటుంది. ఆ రోని కూడా చాలా చిన్న పార్ట్, దాన్ని ఎక్కడో అక్కడ ఇంక్లూడ్ చేసుకుందాం. సో, ఇవాల్టి ఎపిసోడ్‌లో మనం అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ డెల్టా ఇంకా గామా గురించి నేర్చుకుంటున్నాం. అండ్ యాజ్ యూజువల్ ఈ డెల్టాని ఇంకా ఈ గామాని ఈ 2 కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్‌గా మీరందరూ రిలేట్ చేసుకునే ఒక ఈజీ ఎగ్జాంపుల్‌తో ప్రాక్టికల్‌గా మీ అందరికీ ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, ఫస్ట్ మనము డెల్టా అంటే ఏంటో నేర్చుకుందాం. తర్వాత గామాలోకి వచ్చేద్దాం. సో, ఫస్ట్ ఈ డెల్టా ఒక ఆప్షన్ ప్రీమియంలో ఉండే ఒక డెల్టా అంటే ఏంటి అనంటే ఇప్పుడు అండర్‌లైన్
సపోజ్ నిఫ్టీ ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. నిఫ్టీ ఒక 25,000 దగ్గర ఉంది అనుకుందాం. ఓకే. నిఫ్టీ 25,000 నుంచి 25,100 వరకు వెళ్ళిందనుకుందాం. అంటే నిఫ్టీ ఎంత పాయింట్స్ మూవ్ అయింది? 100 పాయింట్స్ పైకి మూవ్ అయింది నిఫ్టీ. ఇప్పుడు నిఫ్టీ 25,000 నుంచి 25,100కి 100 పాయింట్స్ పైకి అప్ మూవ్ అవుతే మనం ఏ ఆప్షన్‌ని బై చేస్తాము? మార్కెట్స్ పైకెళ్తున్నాయి అనుకుంటే మనం ఏ ఆప్షన్‌ని బై చేస్తాము? కాల్ ఆప్షన్‌ని గదా! సో, ఇప్పుడు మనము నిఫ్టీ 25,000 దగ్గర ఉంది. మనం నిఫ్టీ 25,000 కాల్ ఆప్షన్‌ని బై చేస్తే నిఫ్టీ ఏదైతే అండర్‌లయింగ్ ఏదైతే స్పాట్ ఉందో ఇది 100 పాయింట్స్ మూవ్ అయితే మన ఈ 25,000 కాల్ ఆప్షన్ ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ఎంత పాయింట్స్ మూవ్ అవుతుంది అని చెప్పే వాల్యూనే ఈ డెల్టా. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మన అండర్‌లయింగ్ స్పాట్ నిఫ్టీ ఏదైతే ఉంటుందో ఇది ఒకవేళ 100 పాయింట్స్ మూవ్ అవుతే మనం ఇది 100 పాయింట్స్ పైకి మూవ్ అవుతుంటే తీసుకునే కాల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ కాల్ ఆప్షన్ అండర్‌లయింగ్ నిఫ్టీ మూవ్‌మెంట్‌తో ఈ మన కాల్ ఆప్షన్ ప్రీమియం ఎంత మూవ్ అవుతుంది అని చెప్పే ఒక వాల్యూ ఉంటుంది చూడండి. అది డెల్టా. అండ్ ఈ డెల్టా వాల్యూస్ ఎలా ఉంటాయి? 0 నుంచి మొదలై 1 వరకు ఉంటుంది. సో, 0 ఏదైతే ఉంటుందో ఇది అన్నిటికంటే ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్‌లో, ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్‌లో మనకి డెల్టా అనేది 0 ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇన్ ద మనీ కాల్ ఆప్షన్స్, మోస్ట్ ఇన్ ద మనీ పుట్ ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మన డెల్టా 1 అని ఉంటుంది. ఎక్కడైతే ఎట్ ద మనీ ఉంటుందో, ఎట్ ద మనీ అంటే ఏంటి? ఎక్కడైతే ఇప్పుడు నిఫ్టీ స్పాట్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్‌కి మ్యాచ్ అయ్యే కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కడైతే ఉంటాయో, స్ట్రైక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉండే డెల్టా వాల్యూ ఏమో 0.5 ఉంటుంది. అంటే ఏంటి? నిఫ్టీ ఇందాక మన ఎగ్జాంపుల్‌లో నిఫ్టీ 25,000 దగ్గర ఉంటే నిఫ్టీ 25,000 కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్ ఈ రెండిట్లో మనం ఏదైనా బై చేస్తున్నాము అని అనుకుంటే ఆ యొక్క స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రీమియం యొక్క డెల్టా ఎంత ఉంటుంది? 0.5 ఉంటుంది. అండ్ 0.5 ఉంటుంది అని అంటే అర్థం ఏంటి? నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అవుతే మన కాల్ ఆప్షన్ ప్రీమియం లేదా పుట్ ఆప్షన్ ప్రీమియం 50 పైసా మూవ్ అవుతుంది ఫర్ 1 పాయింట్. సో, నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అవుతే మన కాల్ ఆప్షన్ ప్రీమియం 50 రూపీస్ మాత్రమే పెరుగుతుంది. 100 రూపీస్ పెరగదు. అంటే ఏంటి? నిఫ్టీ 25,000 దగ్గర ఉంది. 25,000 నుంచి 25,100కి 100 పాయింట్స్ నిఫ్టీలో మూవ్‌మెంట్ వస్తే మన కాల్ ఆప్షన్ ప్రీమియం ఏదైతే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్‌ని మనం బై చేసామో ఈ కాల్ ఆప్షన్ ప్రీమియం మనం 100 రూపీస్‌కి కొంటే అది 150 అవుతుంది. అంతే, 200 అవ్వదు. నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయింది. కానీ మన కాల్ ఆప్షన్ మాత్రం 150 వరకు వెళ్తుంది. 50 పాయింట్స్ మాత్రమే. సో, ఈ 50 పాయింట్స్ మాత్రమే మూవ్ అవుతుంది అని చెప్పే వాల్యూ ఏదైతే ఉంటుందో అది మన డెల్టా. సో, ఇప్పుడు ఈ డెల్టాని ఎగ్జాక్ట్‌గా మనం ఎక్కడ చూడొచ్చు? ఎలా చూడొచ్చు? ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? అది ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఈ డెల్టా అవ్వచ్చు, గామా అవ్వచ్చు, థీటా అవ్వచ్చు, ఈ గ్రీక్స్ అన్నీ మనం చూడాలి అనుకుంటే మనకు ఒక సాఫ్ట్‌వేర్ ఉండాలి. ఆప్షన్ చైన్‌లో సాఫ్ట్‌వేర్. సో, మోస్ట్‌లీ నేను మాక్సిమం టైమ్స్ ఎన్ఎస్‌సి ఆప్షన్ చైన్‌ని యూజ్ చేస్తాను. బట్ ఆప్షన్ చైన్‌లో ఏంటంటే మనకి డెల్టా, గామా, థీటా అన్ని వాల్యూస్ మనకి ఇక్కడ ఉండవు. సో, ఇక్కడ మీరు చూసుకుంటే అగైన్ డోంట్ వరీ, మనం ఈ డెల్టా, గామా నేర్చేసుకున్న తర్వాత ఎప్పుడైతే థీటా ఇంకా గామా కూడా నేర్చుకుంటామో దాని తర్వాత ఎక్స్‌క్లూజివ్‌గా ఆప్షన్ చైన్ అంటే ఏంటి? దీంట్లో మనీనెస్ ఆఫ్ ద ఆప్షన్స్ అంటే ఏంటి? అవన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. కానీ ఇప్పటికి మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఇది ఎన్ఎస్‌సి వాళ్ళ ఆప్షన్ చైన్‌లో మనకి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి గానీ మనకి ఈ డెల్టా అవ్వచ్చు, గామా అవ్వచ్చు, థీటా అవ్వచ్చు, వేగా అవ్వచ్చు ఇవన్నీ వాళ్ళు ఆప్షన్స్ ఇయ్యరు కాబట్టి నేను యూజ్ చేసే సాఫ్ట్‌వేర్ ఏంటంటే సెన్సిబుల్. అగైన్ సెన్సిబుల్ ఎందుకు? నా దగ్గర ఆల్రెడీ జెరోదా అకౌంట్ ఉంది. దాంతో ఇది ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇది నేను యూజ్ చేస్తున్నాను. సో, మీ దగ్గర ఒకవేళ జెరోదా అకౌంట్ ఉంటే మీకు ఫ్రీగా సెన్సిబుల్ వచ్చేస్తుంది. అది యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆప్స్ట్రా, ఇది అబ్సల్యూట్‌లీ ఫ్రీ సాఫ్ట్‌వేర్. మీరు గూగుల్‌తో లాగిన్ అయినప్పటికీ కూడా ఆప్స్ట్రాని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ ఎనలైజ్ అని ఉంది కదా! దీని మీద మనం క్లిక్ చేస్తే మనకి ఆప్షన్ చైన్ అని వస్తుంది. సో, ఈ ఆప్షన్ చైన్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఈ ఆప్షన్ చైన్ ఏంటి? మనకి నిఫ్టీ ఆప్షన్ చైన్ మనకి ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ 25,000, 25,050, 25,100, 25,150, 25,200 ఇలాగా ఎవ్రీ 50 ఇంటర్వెల్స్‌లో మనకి నిఫ్టీ స్ట్రైక్ ప్రైజెస్ అని ఉన్నాయి. అగైన్ డోంట్ వరీ, ఆప్షన్ చైన్ గురించి మనం నెక్స్ట్ అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో నేర్చుకున్నాం. సో, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు 25,000 దగ్గర నిఫ్టీ ఉంటే నేను ఈ 25,000 పైకెళ్తుంది నిఫ్టీ అని అనుకుంటే ఈ కాల్ ఆప్షన్‌ని బై చేద్దాం అని అనుకుంటుంటే ఈ కాల్ ఆప్షన్‌కి ఎంత డెల్టా ఉందో నాకెలా తెలుసుకోవాలి అని మనకు కావాలి కదా! ఇక్కడ చూస్తే మీకు ఎక్కడ ఆప్షన్‌లు కనిపించట్లేదు. సో, మీరు ఏం చేయాలంటే సింపుల్‌గా కొంచెం కిందకొచ్చిన తర్వాత ఇక్కడ మీకు గ్రీక్స్ వ్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ గ్రీక్స్ వ్యూ ఆప్షన్ మీద మీరు నొక్కంగానే ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గామా వాల్యూ, వేగా వాల్యూ, థీటా వాల్యూ,
డెల్టా వాల్యూ, ఓఐ ఇలాగా మనకి అన్ని ఆప్షన్‌లు ఇక్కడ వచ్చేస్తాయి. సో, ఇప్పుడు ఇక్కడ డెల్టా ఉంది గదా! ఈ డెల్టా కాలమ్‌లో ఇలా మీరు కిందకొచ్చేస్తే మన 25,000 కాల్ ఆప్షన్ దగ్గర డెల్టా వాల్యూ ఎంతుంది చూడండి. 0.54 ఉంది. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ వాల్యూ ఎంతుంది? 24,973 ఉంది. సో, 24,973 అంటే 975 కంటే దాటితే మనకి 25,000 దగ్గర ఉండేది. బట్ 24,973 దగ్గర ఉంది. ఇక్కడ స్పాట్ 25,050 అని చూపిస్తుంది. బట్ వాటెవర్. ఇక్కడ అరౌండ్‌గా మనం రౌండ్ లెవెల్ 25,000 అనుకుందాం. సో, 25,000 దగ్గర మనకి డెల్టా వాల్యూ ఎంతుంది? 0.54 ఉంది. అంటే ఏం చెప్తోంది? రేపు పొద్దున నిఫ్టీ గనక 100 పాయింట్స్ మూవ్ అయితే 25,000 నుంచి 25,100కి గనక వస్తే మన కాల్ ఆప్షన్ ప్రీమియం ఇక్కడ ఎంతుంది? ఇప్పుడు కాల్ ఆప్షన్ ప్రైస్ ఎంతుంది? 124 రూపీస్ ఉంది. సో, ఈ 124 ఉన్నది 54 రూపీస్ పెరుగుతుంది. అంటే ఎంత? 178కి వెళ్తుంది అని అర్థం. నిఫ్టీ ఏమో 100 పాయింట్స్ మూవ్ అయింది. కానీ మన 25,000 కాల్ ఆప్షన్ ఎంత పెరుగుతుంది? ఓన్లీ 54 రూపీస్ మాత్రమే పెరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ డెల్టా చూస్తే అర్థమవుతోంది. అండ్ ఈ డెల్టా మీకు చెప్పాను కదా! 0 నుంచి మొదలై 1 వరకు ఉంటుంది. అదెలాగా? ఇప్పుడు మీరు చూడండి ఎంత దూరం వెళ్తూ ఉంటే మన డెల్టా వాల్యూ అంతా పడిపోతూ ఉంటుంది. సో, ఇక్కడ చూడండి 26,300 లేదా 26,000 అనుకుందాం. ఇక్కడ డెల్టా వాల్యూ ఎంతుంది? 0.01 ఉంది. అంటే ఏంటి? నిఫ్టీ 100 పాయింట్లు మూవ్ అవుతే ఈ డెల్టా 0.01 ఉండే కాల్ ఆప్షన్ ప్రీమియం 1 పైసా పెరుగుతుంది అని అర్థం. సో, ఇప్పుడు మీరు ఇక్కడే చాలా కేర్‌ఫుల్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి? యాస్ ఎ బిగినర్‌గా అందరూ చేసేది ఏంటి? నిఫ్టీ 25,000 దగ్గర ఉంటే 25,200, 25,300 ఎక్కడ పడితే అక్కడ కాల్ ఆప్షన్‌లు బై చేస్తుంటారు. అక్కడ బై చేయడం వల్ల ఏమవుతుంది? సపోజ్ 25,000 దగ్గర ఉంది. 25,200 దగ్గర కాల్ ఆప్షన్‌ని బై చేస్తున్నాం అనుకుందాం. ఇక్కడ డెల్టా వాల్యూ ఎంతుంది? 0.27 ఉంది. అంటే ఏంటి? నిఫ్టీ ఒకవేళ 100 పాయింట్స్ మూవ్ అయినప్పటికీ కూడా నా కాల్ ఆప్షన్ ప్రీమియం ఏదైతే 43 రూపీస్ దగ్గర ఉందో ఈ 43ది ప్లస్ 27 యాడ్ అయ్యి మాక్సిమం 60 రూపీస్ వరకు వెళ్తుంది. సో, స్పాట్‌లో ఏమో 100 పాయింట్స్ ప్రాఫిట్ వస్తే నీకొచ్చే ప్రాఫిట్ ఎంత? 27 పాయింట్స్ ప్రాఫిట్. అందుకే నిఫ్టీ స్పాట్ మూవ్ అయిపోతుంది. నిఫ్టీలో మూవ్‌మెంట్ వచ్చేస్తుంది. నా కాల్ ఆప్షన్ ప్రీమియం మూవ్ అవ్వట్లేదు అంటే ఎందుకు అవుతోంది? ఎందుకు అవ్వట్లేదు? నువ్వు రాంగ్ స్ట్రైక్‌లో కూర్చున్నావు. నువ్వు కూర్చున్న స్ట్రైక్‌లో డెల్టానే లేదు. నువ్వు డెల్టా లేని స్ట్రైక్‌లో కూర్చుంటే నీకు ప్రాఫిట్ ఎలా వస్తుంది? సో, ఈ క్లారిటీ మనం ఇక్కడ చూసి అర్థం చేసుకోవాలి. సో, యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా మళ్ళీ చెప్తున్నాను. యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా మనం ఎప్పుడు ప్రాఫిటబుల్‌గా ఉంటాము? ఆప్షన్ ప్రీమియం మూవ్ అవ్వాలి. ఆప్షన్ ప్రీమియం ఫాస్ట్‌గా పెరగాలి. ఆప్షన్ ప్రీమియం ఫాస్ట్‌గా పెరగాలంటే మన స్ట్రైక్‌లో డెల్టా వాల్యూ ఎక్కువ ఉండాలి. సో, డెల్టా వాల్యూ ఎక్కడుంది? ఇక్కడ చూడండి. ఎంత ఔట్ ఆఫ్ ద మనీ వెళ్తుంటే అంత డెల్టా వాల్యూ తక్కువ అవుతూ వస్తుంది కదా! 0.00, 01, 02, 02 మళ్ళీ 05 ఇలాగ ఎంతైతే నేను ఎట్ ద మనీకి దగ్గరగా వస్తున్నానో నా డెల్టా వాల్యూ పెరుగుతోంది. ఎంతైతే ఇన్ ద మనీకి వెళ్తున్నానో నా డెల్టా వాల్యూ పెరుగుతోంది. సో, మనం ఎక్కడుండాలి? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. యాస్ ఎ ఆప్షన్ బయ్యర్‌గా ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ 25,000 దగ్గర ఉంటే 0.45 నుంచి 0.55 మళ్ళీ గుర్తుపెట్టుకొని ఈ నెంబర్లు మళ్ళీ చెప్తున్నాను. 0.45 నుంచి 0.55 ఈ డెల్టా వాల్యూలో ఏదైతే స్ట్రైక్స్ ఉంటాయో మీరు యాస్ అ ఆప్షన్ బయ్యర్‌గా ఆ స్ట్రైక్స్‌లో మాత్రమే ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇప్పుడు మార్కెట్ గనుక పైకెళ్తుంది అని అనుకుంటే మీరు ఏ స్ట్రైక్ తీసుకుంటారు? కాల్ ఆప్షన్‌ని బై చేస్తారు. అది ఏది? 25,050 అవ్వచ్చు, 25,000 అవ్వచ్చు. ఎందుకు? ఈ రెండూ కూడా మన 0.45, 0.55 మధ్యలో రేంజ్‌లో ఉంది కాబట్టి. అదే మార్కెట్ ఇక్కడి నుంచి కిందకొచ్చేస్తుంది అనుకుంటే అప్పుడు మీరేం చేస్తారు? పుట్ ఆప్షన్‌ని బై చేస్తారు. సో, పుట్ ఆప్షన్‌లో కూడా మళ్ళీ ఏం చూడాలి? మళ్ళీ డెల్టానే చూడాలి. ఆ డెల్టా ఎంత వాల్యూ ఉండాలి? 0.45 నుంచి 0.55 మధ్యలో ఉండాలి. అండ్ ఇక్కడ మీరు చూడండి సేమ్ ఇదే డెల్టా వాల్యూ మనం సైడ్‌కొచ్చేస్తే రైట్ సైడ్‌కొచ్చేస్తే ఇక్కడ మనకేం కనిపిస్తోంది? -0.46 -0.53 ఉంది. సో, అంటే ఏంటి? ఈ రెండూ కూడా మనం 0.45, 0.55 లెవెల్స్‌లో ఉంది. సో, మనము నిఫ్టీ ఇక్కడి నుంచి కిందకొచ్చేస్తుంది. పుట్ ఆప్షన్‌ని బై చేస్తున్నాము అని అనుకుంటున్నప్పటికీ మనం 25,000 లేదా 25,050 పుట్ ఆప్షన్‌ని మాత్రమే బై చేయాలి. అలా కాకుండా నిఫ్టీ కిందకొచ్చేస్తుందిలే అని అనుకోని 24,700 పుట్ ఆప్షన్‌ని బై చేసామనుకుందాం. దీని డెల్టా వాల్యూ ఎంతుంది? 0.15 ఉంది. అప్పుడు నిఫ్టీ నిజంగానే 25,000 నుంచి 24,900 100 పాయింట్స్ పడినప్పటికీ కూడా నీకు పుట్ ఆప్షన్ ప్రీమియంలో ప్రాఫిట్ ఎంతొస్తుంది? 15 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. 100 పాయింట్స్ పడితే నీకు 15 పాయింట్స్ ప్రాఫిటే వస్తుంది. అండ్ దీంట్లో మీరు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. దీంట్లో మళ్ళీ టైం వాల్యూ ఉంటుంది.
థీటా వాల్యూ ఉంటుంది, ఐవీ వాల్యూ ఉంటుంది. అవి కూడా క్రాష్ అయ్యాయి అనుకుంటే ఈ 15 పాయింట్లు కూడా కాదు, అరౌండ్‌గా 10, 12 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది. సో 100 పాయింట్స్ మీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. నిఫ్టీ మీ డైరెక్షన్‌లో మూవ్ కూడా అయింది. మీరు అనుకున్నట్టు నిఫ్టీ కింద పడింది కూడా. కానీ మీరు రాంగ్ స్ట్రైక్‌లో తీసుకోవడం వల్ల, డెల్టా లేని స్ట్రైక్‌లో మీరు ఆప్షన్ ట్రేడ్ చేయడం వల్ల మీరు లాస్ చేసుకుంటున్నారు. సో 100%గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? యాజ్ అ ఆప్షన్ బయ్యర్‌గా మనకి ప్రీమియం మూవ్ అవ్వాలి. సో మీరేం చేయాలి? హై డెల్టా ఉండే కాల్ ఆప్షన్స్‌ని, హై డెల్టా ఉండే పుట్ ఆప్షన్స్‌ని బై చేయాలి. అందులో ఇప్పుడు హై డెల్టా అన్నాను కదా! మీరు సరే ఇప్పుడు 0.5 ఉంది. ఇంకా కిందకెళ్తూ ఉంటే 0.9, ఇక్కడ మనకు ఆల్మోస్ట్ దగ్గరికెళ్తుంటే 0.98 కూడా ఉంది. సపోజ్ ఈ 24,000 ఇక్కడ అనుకుందాం. 24,000 కాల్ ఆప్షన్ డెల్టా ఎంతుంది? 0.98 ఉంది. 0.98 అంటే ఏంటి? నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగితే ఈ 24,000 కాల్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఇది 98 పాయింట్స్ పెరుగుతుంది. మన ఎట్ ద మనీ స్ట్రైక్ ఏమో ఓన్లీ 54 పాయింట్స్ పెరిగితే ఈ 24,000 కాల్ ఆప్షన్ ఏమో 98 పాయింట్స్ పెరుగుతుంది. సో నేను ఇదే తీసుకుంటా కదా, నాకు ఎట్ ద మనీ స్ట్రైక్ ఎందుకు అని అనిపించచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది? ఇక్కడ లిక్విడిటీ ఉండదు. సో మీరు కాల్ ఆప్షన్ని బై చేయాలంటే అవతల ఇంకొక కాల్ ఆప్షన్ సెల్లర్ ఉండాలి కదా! సో లిక్విడిటీ ఉండదు కాబట్టి మీరు ఎప్పుడు ఏం చేయాలి? మాక్సిమం ఎట్ ద మనీ 0.45, 0.55 స్వీట్ స్పాట్ గుడ్డిగా పెట్టుకోండి, అది తీసేసుకోండి. లేదు నాకు నిఫ్టీ 1 పాయింట్ మూవ్ అవుతే నా ఆప్షన్ కూడా 1 పాయింట్ మూవ్ అవ్వాలి, 1:1లోనే మూవ్ అవ్వాలి అంటే అప్పుడు మీరేం చేయొచ్చు? ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఇది ఎంత ఉంది? 0.55 ఉంది కదా! మీరేం చేయాలి అప్పుడు? సింపుల్‌గా 2 ఆప్షన్స్‌ని బై చేయాలి, 2 లాట్స్‌ని బై చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బై కొట్టి నేను దీన్ని మనం అనలైజ్ చేద్దాం. ఓకే, అనలైజ్ చేసిన తర్వాత గో టు ఫుల్ స్ట్రాటజీ బిల్డర్‌లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ మనం ఏంటి 25,000 కాల్ ఆప్షన్‌ని 1 లాట్ బదులు 2 లాట్స్‌ని బై చేసి సింపుల్‌గా ఇక్కడ మీరు గ్రీక్స్ మీదకి వచ్చేస్తే ఇప్పుడు ఇక్కడ మీకు డెల్టా ఉంది కదా, 0.54 డెల్టా ఉంది. ఇప్పుడు మనం ఎన్ని కొన్నాము స్ట్రైక్‌లు? 2 కొన్నాము. సో నిఫ్టీ 1 పాయింట్ మూవ్ అవుతే మన ఆప్షన్ ప్రీమియం కూడా ఆటోమేటిక్‌గా 1 రూపీ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎంతకు బై చేసాము? 124.2 రూపీస్‌కి బై చేసాం కదా! సో 124, ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది? 24,973 ఉంది. సో నిఫ్టీ 24,974కి వెళ్ళింది అనుకోండి, మన ఆప్షన్ ప్రీమియం కూడా 124.2 నుంచి 125.2కి వెళ్ళిపోతుంది. సిమిలర్‌గా 1:1 రేషియోలో మూవ్ అవుతుంది. కానీ అన్ని డబ్బులు లేవు, బిగినర్‌గా భయం వేస్తుంది, మేము ఓన్లీ 1 లాట్‌తో చేస్తాము అన్నప్పుడు ఏమవుతుంది? నిఫ్టీ 24,974 1 రూపీ పెరిగితే మనది మాత్రం ఇది 50 పైసా పెరుగుతుంది, 124.7 రూపీస్కి వెళ్తుంది మ్యాక్సిమం, అంతే. సో దాన్ని ఇక్కడ మనము ఒకసారి యాడ్ చేసి చూద్దాం, ఒకవేళ మనకు వస్తుందేమో. సో 24,000 ఇప్పుడు 24,973 దగ్గర ఉంది కదా, దీన్ని 24,974 చేద్దాం. చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, మనకి ప్రాఫిట్ 37 రూపీస్ వచ్చింది. ఎందుకు? మన ఆప్షన్ ప్రీమియం జస్ట్ 50 పైసా మూవ్ అయింది అంతే. కానీ అలా కాకుండా దీన్ని 2 లాట్స్‌లో ట్రేడ్ చేస్తున్నాం అనుకుంటే అప్పుడు ఎంత వచ్చింది ఇక్కడ మనకి ప్రీమియము? సో 24,973 కాబట్టి దీన్ని 974 చేస్తే 74 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 75 కదా! సో అందుకే నిఫ్టీ 1 రూపీ మూవ్ అయితే మనకి 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. కానీ యాజ్ అ బిగినర్‌గా కావాలి అని అనుకుంటే 1 లాట్‌తో ట్రేడ్ చేస్తున్నారనుకుంటే 1 రూపీ మూవ్‌మెంట్‌కి మీకు 37 రూపీస్, అంటే నిఫ్టీలో హాఫ్ జస్ట్ 1 రూపీకి 50 పైసా మూవ్‌మెంట్ వస్తుంది కాబట్టి 37 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి మీరు ఈ విధంగా ఇలా క్యాలిక్యులేట్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థమైపోయింది కదా! తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెల్టా షిఫ్ట్ కూడా అవుతుంది. అంటే ఏంటి? షిఫ్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏది? 25,000 కాల్ ఆప్షన్ మనం బై చేసాం. దీనికి 0.54 డెల్టా వాల్యూ ఉంది. కానీ ఇప్పుడు సపోజ్ నిఫ్టీ ఏం చేసింది? 24,973 దగ్గర ఉండాల్సిన నిఫ్టీ స్లోగా పడిపోతూ 24,900కి వచ్చేసింది అనుకుందాం. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 24,973 దగ్గర ఉన్న నిఫ్టీ స్లోగా 73 పాయింట్స్ పడిపోయి 24,900 దగ్గరే ఉంటే అప్పుడు మన ఈ 25,000 కాల్ ఆప్షన్ ఏమవుతుంది? అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ అవుతుంది. మన కాల్ ఆప్షన్ 100 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ ఉంది. అండ్ 100 పాయింట్స్ ఇప్పుడు ప్రెజెంట్ 100 పాయింట్స్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్లో ఉన్న డెల్టా ఎంత ఉంది? 25,000 ఇప్పుడు అరౌండ్గా నడుస్తుంది కదా. సో 25,100 అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ డెల్టా ఎంత ఉంది? 0.4 ఉంది. అంటే ఏమర్థమవుతుంది మనకి? మనము స్పాట్ మూవ్ అయ్యే దాన్ని బట్టి మన స్ట్రైక్ ఇన్ ద మనీ అవుతుంటే డెల్టా పెరుగుతూ ఉంటుంది, అదే అవుట్ ఆఫ్ ద మనీ అవుతూ ఉంటే డెల్టా తగ్గిపోతూ ఉంటుంది. సో అంటే ఏంటి అర్థము?
ఇప్పుడు నిఫ్టీ ఒకవేళ 25,000 దగ్గర నుంచి 100 పాయింట్స్ కింద పడిపోతే అప్పుడు నా ఏదైతే కాల్ ఆప్షన్ ఉందో అప్పుడు అది పెరగడము, తగ్గడము ఈ రెండూ కూడా 0.55 రూపీస్ 0.55 పైస్ పర్ రూపీ కాకుండా నిఫ్టీ 1 రూపీ పెరిగితే అప్పుడు నా కాల్ ఆప్షన్ 40 పైసా పడుతుంది లేదా 40 పైసా పెరుగుతుంది. ఎప్పటి వరకు? మళ్ళీ అది మన ఎట్ ద మనీ స్ట్రైక్ వరకు వచ్చేంత వరకు కూడా ఇదే నడుస్తుంటుంది. ఒకవేళ అలా కాకుండా నిఫ్టీ కనుక ఇంకా 24,800 వరకు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి ఇక్కడ 200 పాయింట్స్ అవే ఉన్న డెల్టా వాల్యూ ఎంత ఉంది? 0.27 ఉంది. అప్పుడు నా కాల్ ఆప్షన్ మూవ్‌మెంట్ ఇంకా స్లో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నిఫ్టీ 100 పాయింట్స్ పైకి వచ్చినప్పటికీ కూడా నా కాల్ ఆప్షన్ 27 రూపీస్ మాత్రమే పెరుగుతుంది లేదా 27 రూపీస్ మాత్రమే తగ్గిపోతుంది. సో మనం మార్కెట్ దగ్గర ఉన్న మన స్ట్రైక్ ఎంత దూరం వెళ్ళిపోతుంటే మన ప్రీమియం మూవ్‌మెంట్ అంత స్లో అయిపోతూ ఉంటుంది. అండ్ మార్కెట్‌కి మనం ఎంత ఇంకా ఇందమని వెళ్తున్నామో, మార్కెట్ మన ఫేవర్‌లో మూవ్ అవుతుంటే మన ఆప్షన్ ప్రీమియం కూడా అంతే ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో దానికి మీరు సింపుల్ రెఫరెన్స్ తీసుకోవాలంటే ఎట్ ద మనీ దగ్గర 0.45 నుంచి 0.55 ఉంటుంది కాబట్టి మన స్ట్రైక్ కనుక మార్కెట్ మన నుంచి ఇంకా దూరం వెళ్ళిపోతుంది, మార్కెట్ కింద పడిపోతుంది అంటే మన కాల్ ఆప్షన్ డెల్టా స్లోగా పడిపోతూ ఉంటుంది. లేదు మార్కెట్ మన ఫేవర్లో మన డైరెక్షన్లో మూవ్ అవుతుందని అనుకుంటే ఇక్కడున్న 0.45 0.55 ఉన్న డెల్టా స్లోగా 0.6 అవుతుంది, 0.7 అవుతుంది. అప్పుడు మన ఆప్షన్ ప్రీమియం కూడా అంతే ఫాస్ట్గా టక్క 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 నిఫ్టీ 1 రూపీ పెరిగితే మనది 70 పైసా పెరుగుతుంది. స్లోగా ఎప్పుడైతే డెల్టా 0.8 అయిపోతుందో ఆటోమేటిక్గా నిఫ్టీ 1 రూపీ పెరిగితే మన ప్రీమియం 0.8 రూపీస్తో పెరుగుతుంది. సో ఆ విధంగా డెల్టా షిఫ్ట్ అనేది కూడా అవుతుంది. అగైన్ ఇది కాల్ ఆప్షన్లో అవ్వచ్చు, పుట్ ఆప్షన్లో అవ్వచ్చు, ఇదే విధంగా వర్కౌట్ అనేది అవుతుంది. సో డెల్టా గురించి అయితే ఫుల్ క్లారిటీ క్లియర్గా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఈ డెల్టాకి చాలా అడ్జసెంట్గా ఉండే గామా గురించి నేర్చుకోవాలి. ఇదేంటంటే ఇప్పుడు మనము చెప్పుకున్నాం కదా, ఏంటి ఈ డెల్టా ఏదైతే ఉంటుందో 0.54 నుంచి 0.61 అవ్వచ్చు, 0.68 అవ్వచ్చు, 0.73 అవ్వచ్చు అని ఇలా పెరగచ్చు. లేదు అంటే మార్కెట్ మన నుంచి దూరం వెళ్ళిపోతుంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా, 0.54 నుంచి 47, 40, 33, 27, 21 అలా తగ్గిపోవచ్చు కూడా అని అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు మనం ఉన్న స్ట్రైక్కి ఈ డెల్టా వాల్యూ నిఫ్టీ 1 రూపీ మూవ్ అవుతే మన డెల్టా వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది, ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని చెప్పేది ఈ గామా వాల్యూ. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నిఫ్టీ ఒకవేళ పెరిగితే మన ఆప్షన్ ప్రీమియం ఎంత పెరుగుతుంది, తగ్గుతుంది అని చెప్పేదేమో డెల్టా. కానీ ఆ మూమెంట్తో మన ఆప్షన్ ప్రీమియం యొక్క డెల్టా ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని చెప్పేది ఈ గామా వాల్యూ. అండ్ ఆ గామా వాల్యూ ఇక్కడ ఎంత ఉంది చూడండి, చూస్తే 0.0015, 0.0014, 0.0014 అనేదో ఉంది. మళ్ళీ ఇక్కడ స్లోగా పైకి వెళ్తుంటే 0.0011 అని ఉంది. సో ఈ 0.0015 ఇవన్నీ ఏంటి? నిఫ్టీ కనుక 1 రూపీ పెరిగితే, మళ్ళీ చెప్తున్నాను, నిఫ్టీ కనుక 1 రూపీ పెరిగితే మన ఆప్షన్ డెల్టా 0.47 ఉంది కదా, ఈ 0.47 నుంచి 0.015 పెరుగుతుంది అని చెప్పి మనకి ఈ గామా అనేది చెప్తోంది. సో సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, 2 సున్నాలు ఎగరగొట్టేయండి. ఎంతైతే పెరుగుతుందో ఇక్కడ మన ఆప్షన్ డెల్టాలో అంత చేంజ్ అవుతుంది. ఎవ్రీ నిఫ్టీ 1-2 రూపీస్కి మన గామా ఎంత యాక్ట్ చేస్తుంది మన డెల్టా మీద అని చెప్పి మన ఈ గామా చెప్తుంది. నాకు తెలుసు ఈ క్యాలిక్యులేషన్లు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో యాజ్ అ బిగినర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గామా ఎప్పుడు కూడా ఎట్ ద మనీ దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడే ప్రీమియమ్స్ చాలా రియాక్ట్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సేమ్ డెల్టా లాగే మీరు ఎంత దూరం వెళ్తుంటే అక్కడ ప్రీమియం మూవ్మెంట్ డెల్టా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రీమియం మూవ్మెంట్ వాలటిలిటీ అండ్ ఫ్లక్చువాలిటీ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీరు యాజ్ అ బేసిక్ ఆప్షన్ బయ్యర్గా ఇప్పుడే బిగినర్ అనుకుంటుంటే అసలు మీరు గామాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, గామాని చూడకండి. కానీ ఎక్స్పైరీ రోజు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్స్ బై చేయడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అప్పుడు దాంట్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఉండదు, టైం వాల్యూ ఉండదు, ఏది ఉండదు, ఓన్లీ గామా బ్లాస్ట్తో మూవ్ అవుతుంది కాబట్టి అది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అయిపోతుంది. సో ఒక్క ఎక్స్పైరీ డే ఒక్క రోజు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ బై చేయడం ఒక్కటి అవాయిడ్ చేస్తూ అప్పుడు ఏం చేయొచ్చు, ఇవాళ ట్యూస్డే ఇవాళ ఎక్స్పైరీ అనుకుంటే నెక్స్ట్ ట్యూస్డే కాంట్రాక్ట్స్ మీరు బై చేసుకోవచ్చు. సో యాజ్ ఆప్షన్ బయర్గా మీరు అది చేసుకోవచ్చు. సో అదొక్కటి అర్థం పెట్టుకుంటే ఇప్పుడు ఇక్కడ గామా ఉంది, ఇక్కడ మీరు క్వశ్చన్ మార్క్ నొక్కినా కూడా మీకు అదే చెప్తుంది. గామా మెజర్స్ ద చేంజ్ ఇన్ డెల్టా విత్ చేంజ్ ఇన్ స్టాక్ ప్రైస్. దిస్ నెంబర్ ఈజ్ ఇంపార్టెంట్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఎ ట్రేడర్ ట్రేడింగ్ 10 or more lots with delta hedging.
మీరు డెల్టా హెడ్జింగ్ చేయట్లేదు. 10 లాట్లతో ట్రేడ్ చేయట్లేదు. సో, మీరు సింపుల్‌గా ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సిన సింపుల్ భాషలో ఏంటంటే, నిఫ్టీ మూవ్‌మెంట్ బట్టి మన ప్రీమియం ఎంత మూవ్ అవుతుంది అని డెల్టా చెప్తుంది. నిఫ్టీ మూవ్‌మెంట్‌ని బట్టి మన డెల్టా ఔట్ ఆఫ్ ద మనీ అవుతుందా? ఇన్ ద మనీ అవుతుందా? ఎట్ ద మనీ అవుతుందా? అలా అయ్యేటప్పుడు దాని యొక్క డెల్టా వాల్యూ ఎంత పైకి, కిందకి, ఫాస్ట్‌గా, స్లోగా మూవ్ అవుతుంది అని చెప్పే వాల్యూ మనకి గామా వాల్యూ. సో, దీన్ని ఒక సింపుల్ రిలేటబుల్ ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకోండి. మన డెల్టా ఏదైతే ఉంటుందో ఇది కారు ఎంత స్పీడ్‌లో పోతోంది అని స్పీడోమీటర్ ఉంటుంది కదా! ఆ స్పీడోమీటర్ లాంటిది మన డెల్టా. కానీ ఎంత థ్రాటిల్ ఇస్తున్నాము, ఎంత తొక్కుతున్నాము, యాక్సెలరేటర్ మీద ఎంత కాలు పెడితే ఎంత ఫాస్ట్‌గా మన స్పీడ్ షిఫ్ట్ అవుతుంది అని చెప్పేది మన గామా. అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ కారు 80 స్పీడ్‌లో వెళ్తుంది అనుకుందాం. 80 స్పీడ్‌లో వెళ్తున్న కారు సడెన్‌గా మీరు గేర్ షిఫ్ట్ చేసి యాక్సెలరేటర్ గట్టిగా నొక్కారనుకోండి. 80-100 జుప్పని ఒక 2 సెకండ్స్‌లో వెళ్ళిపోయింది అనుకుందాం. 80 నుంచి 100కి షిఫ్ట్ అయిన ఆ స్పీడోమీటర్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ మన డెల్టా. కానీ ఎంత ఫాస్ట్‌గా షిఫ్ట్ అయింది, ఎంత తొక్కితే ఎంత ఫాస్ట్‌గా మూవ్ అయింది అని చెప్పేది టార్క్ అనుకుంటాం కదా ఫిజిక్స్‌లో. అలాగే మనం ట్రేడింగ్ లాంగ్వేజ్‌లో ఎంత ఫాస్ట్‌గా మనం ఆ ప్రీమియం మూవ్ అవుతోంది అని చెప్పేది మనకి గామా వాల్యూ. అండ్ ఇది మీరు సింపుల్‌గా చెప్పాలంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్స్ లేదా పుట్ ఆప్షన్స్ ఉంటాయి కదా! వీటిని మనం ఈవీ కార్ అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి మనకి టార్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా స్లైట్‌గా యాక్సిలరేటర్ ఇలా తొక్కారనంగానే బండి ఇలా ఎగురుతుంది. తర్వాత కొంచెం ఔట్ ఆఫ్ ద మనీ అంటే ఎట్ ద మనీ తర్వాత 1-2 స్ట్రైక్స్ ఔట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్స్ లేదా పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవేంటి పెట్రోల్ కార్లలాగా స్టిల్ దాంట్లో టార్క్ ఉంటుంది. కొంచెం ఫాస్ట్ వస్తుంది. యాక్సిలరేటర్ కొంచెం నొక్కంగానే జుబ్ 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 అని బండి ఎగురుతూ ఉంటుంది. అలా కూడా అవుతుంది. కానీ ఫార్ ఔట్ ఆఫ్ ద మనీ ఏవైతే కాల్ ఆప్షన్స్ ఇంకా పుట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవేంటి డీజిల్ బళ్ళలాగా స్లోగా పికప్ ఇస్తాయి. మీరు ఇలా యాక్సిలరేటర్ నొక్కంగానే ఈవీ కార్లలాగా లేకపోతే పెట్రోల్ కార్లలాగా అంత పుల్ ఉండదు. స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి యాజ్ అ ఆప్షన్ బయర్‌గా మనకి ఆ టార్క్ కావాలి, ఆ స్పార్క్ కావాలి. ఇలా స్పాట్ అండర్‌లైన్ ఇలా మూవ్ అవ్వంగానే మన ఆప్షన్ ప్రీమియం కూడా మూవ్ అయిపోవాలి. ఎప్పుడో మెల్లిగా నెమ్మదిగా మూవ్ అవ్వకూడదు. ఇమ్మీడియేట్‌గా మూవ్ అయిపోవాలి. అలా మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? 25,000 దగ్గర నిఫ్టీ ఉంటే 25,000 కాల్ ఆప్షన్ లేదా పుట్ ఆప్షన్‌ని బై చేసుకుంటే ఏదైతే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ స్ట్రైక్స్ ఉంటాయో ఇవి ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతాయి. అక్కడ మూవ్‌మెంట్ వస్తుంటే మన కాల్ ఆప్షన్ ప్రీమియం, పుట్ ఆప్షన్ ప్రీమియం కూడా పెరగడం, తగ్గడం మూవ్‌మెంట్ ఉంటుంది. లేదు నేను కొంచెం సేఫ్‌గా, కొంచెం రిస్కీగా చేయాలి అని అనుకుంటే అప్పుడేం చేస్తారు? 25,000 దగ్గర ఉంటే మాక్సిమం 25,100 100 పాయింట్స్ అవే మాక్సిమం అంటున్నాను. అది కూడా బిగినర్‌కి కాదు, ప్రొఫెషనల్స్‌కి ఎవరైతే 5 ఏళ్ల నుంచి ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళేం చేస్తారు? కొంచెం 100 పాయింట్స్, 150 పాయింట్స్ అవే కాల్ ఆప్షన్స్‌ని లేదా 100, 150 పాయింట్స్ అంటే 850 పుట్ ఆప్షన్స్‌ని ఇలా బై చేస్తారు. అప్పుడేంటి వాళ్ళకి చాలా పెద్ద మూవ్స్ వస్తాయి అన్న హోపు, కాన్ఫిడెన్స్, అనాలిసిస్ అన్నీ ఉన్నవాళ్ళు అలాంటి స్టెప్స్ తీసుకుంటారు. కానీ మీరు బిగినర్ కదా! సో, మీరేం చేయాలి? పెట్రోల్ కార్ నాకొద్దు. నాకు ఈవీ కార్ కావాలి. ఈవీ కార్‌లో టార్క్ ఎక్కువ ఉంటుంది. నాకు ఆప్షన్ బయింగ్‌లో కూడా టార్క్ ఎక్కువ ఉండాలి. సో, అందుకే నేను ఎట్ ద మనీ కాల్ ఆప్షన్‌ని, పుట్ ఆప్షన్‌ని బై చేస్తానని చెప్పి అలా తీసుకోవాలి. ఇదేమో బయ్యర్స్‌కి. కానీ ఆపోజిట్‌లో ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిందేంటి? వాళ్ళకి ప్రీమియం మూవ్ అవ్వకూడదు. వాళ్ళ లెవెల్ వరకు ప్రైస్ రాకూడదు. వచ్చినా కూడా స్లోగా గూడ్స్ బండిలాగా రావాలి. సో, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? డీజిల్ కార్‌లాగా స్లోగా అంటే అండర్‌లైన్ ప్రైస్ తొక్కేసినా, మూవ్ అయిపోయినా కూడా నా ఆప్షన్ ప్రీమియం ఎక్కువ మూవ్ అవ్వకూడదు. అలాంటి స్ట్రైక్స్‌లో ఆప్షన్ సెల్లింగ్ చేయాలి. సో, వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి? లో డెల్టా స్ట్రైక్స్. సో, 25,000 దగ్గర మన మార్కెట్ ఉంటే, స్పాట్ ఉంటే వీళ్ళు 25,400, 25,500 ఇలాంటివి ఏవైతే డెల్టా చూడండి ఇక్కడ ఎంతుంది? చాలా తక్కువ. 0.06 అంటే ఏంటి? నిఫ్టీ 100 పాయింట్స్ మూవ్ అయితే నా ప్రీమియం ₹7 నుంచి ₹6 అంటే ఎంత? ₹13 అవుతుంది. ₹6 పెరుగుతుంది అంతే. అంతకు మించి పెరగదు. వేరస్ నాకు ఇక్కడ 25,000 నేను తీసుకుంటే 55 పాయింట్స్ మూవ్ అయ్యేది. నా 24,000 ఏదైతే ఇక్కడ మన 0.06 ఉందో ఇది జస్ట్ ₹6 పెరుగుతుంది. ₹50 ఎక్కడ? ₹6 ఎక్కడ? అండ్ యాజ్ అ ఆప్షన్ సెల్లర్‌గా నాకు అంతకు మించి పెరగకూడదు. సో, ఆప్షన్ సెల్లర్‌గా అయితే లో డెల్టా వాల్యూ ఉండే స్ట్రైక్స్‌ని సెల్ చేయాలి. ఆప్షన్ బయ్యర్‌గా అయితే హయ్యర్ డెల్టా వాల్యూ ఉండే ఆప్షన్స్‌ని బై చేయాలి. అండ్ దాంతో పాటు యాజ్ అ ఆప్షన్ బయ్యర్‌గా ఈ డెల్టా ఎంత ఫాస్ట్‌గా స్విచ్ అవుతుంది అని యాజ్ అ బిగినర్‌గా ఇప్పుడైతే మీరు చూడాల్సిన పని లేదు. బట్ చూడాలి అనుకుంటే ఇలా గామా వాల్యూస్ కూడా చూసుకొని అలా జడ్జ్ చేయొచ్చు. సో, డెల్టా అంటే ఏంటి?
గామా అంటే ఏంటి? ఇది యాజ్ అ ఆప్షన్ బయ్యర్‌గా, యాజ్ అ ఆప్షన్ సెల్లర్‌గా మీరు చాలా ఇంపార్టెంట్‌గా తెలుసుకున్న విషయం. ఎందుకంటే ఇది కరెక్ట్‌గా తెలుసుకోకపోతే మీరు కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్‌ని చూజ్ చేసుకోరు. అండ్ కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్‌ని చూజ్ చేసుకోకపోతే మీరు గెలవలేరు. సో, మంచి F1 రేసింగ్‌ని అడుగుతోంది. F1 రేసింగ్‌లో మీరు పాత అంబాసిడర్ తీసుకొని ఎళ్లారనుకోండి, గెలిచే ఛాన్స్ ఉందా? ఏం చేసినా గెలవలేరు. సో, మీరేం జేయాలి? ఆప్షన్ బయింగ్ అనేది F1 రేసింగ్ లాంటిది. సో, అక్కడ మీరు F1 కార్‌నే తీసుకెళ్ళాలి. అంటే ఏంటి? ఎట్ ద మనీ స్ట్రైక్‌నే తీసుకెళ్ళాలి. మీరు ఔట్ ఆఫ్ ద మనీ అంబాసిడర్‌ని తీసుకెళ్ళి గెలుస్తామంటే గెలవలేరు కాబట్టి, ఏ స్ట్రైక్ ప్రైస్ చూస్ చేస్తున్నారు అన్న క్లారిటీ మీకు డెల్టా ఇస్తుంది. సో, దానికోసం డెల్టాని 100% చూడండి. అండ్ గుడ్డిగా మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తుంటే ఎట్ ద మనీ అలవాటయిపోతుంది కాబట్టి, హ్యాపీగా ఆ స్ట్రైక్‌ని మీరు తీసేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాఫిటబుల్‌గా అట్‌లీస్ట్ మార్కెట్ మూవ్‌మెంట్‌తో మీ ఆప్షన్ ప్రీమియం మూవ్‌మెంట్ మ్యాచ్ చేసుకునేలాంటి స్కోప్ అండ్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో, వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో మనము థీటా ఇంకా వేగా అవి కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ మన డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పటికీ కూడా మనం లాస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైమ్ డీకే వల్ల. సో, అదేంటి? దాని వెనకాల ఉన్న మ్యాథ్ ఏంటి? ఇవన్నీ మనము థీటా అండ్ వేగా దాన్ని డిస్కస్ చేసుకునేటప్పుడు తెలుసుకుందాం. సో, నెక్స్ట్ వీడియోలో అది డిస్కస్ చేసుకుందాం. కానీ దయచేసి ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు ప్రాక్టీస్ చేయట్లేదు. టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకోసం ఆడియో రూమ్స్‌ని కూడా రన్ చేస్తున్నాను. మీకు డౌట్స్ వస్తాయేమో అని. ఎవ్వరు డౌట్స్ కూడా అడగట్లేదు. ఎందుకు? మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ప్రాక్టీస్ చేసి ట్రేడ్ చేస్తేనే కదా డౌట్‌లొస్తాయి. సో, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ ట్రేడర్ అవుతారు. సో, వీడియో నేను మీ అందరికీ చేస్తున్నప్పటికీ మీ అంతట మీరు స్వతహాగా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోకపోతే ఎవ్వరికీ ఉపయోగం లేదు. మీరు ట్రేడర్‌గా సక్సెస్‌ఫుల్ అవ్వలేరు. సో, ప్రాక్టీస్ చేయండి. ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోండి. నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో, మన వీడియోలో వాల్యూ ఉంది, కంటెంట్ ఉంది, మీరు నాలెడ్జ్ పొందుతున్నారు, కొత్తవి నేర్చుకుంటున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరితోనూ షేర్ చేయండి. ఇంకా అటెండెన్స్‌ని మార్క్ చేసుకోకపోతే కామెంట్ సెక్షన్‌లో అటెండెన్స్‌ని కూడా మార్క్ చేసేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. పెయిడ్ టిప్స్, పెయిడ్ కాల్స్ ఎలాంటివి ఎంకరేజ్ చేయము. ఓన్లీ ప్యూర్ నాలెడ్జ్. సో, దానికోసం కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అయిపోవచ్చు. సో, నెక్స్ట్ ఎపిసోడ్ 26లో మనం కలుసుకుందాం. అప్పటి వరకు గుడ్ బై.